మనం ప్రాణంగా నమ్మే వాళ్ళే మన ప్రాణాలను తీసే ప్లాన్ చేస్తుంటే, ఆ నిజం మనకు చచ్చే ముందు తెలిస్తే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అవును. ఈ రోజుల్లో మంచివాడిగా ఉండడం కంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమతత్వం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కళ్ళు మూసుకొని నమ్మినందుకు ఒక అమాయక ప్రాణం ఎలాంటి దారుణమైన శిక్ష అనుభవించిందో నేర్పుతుంది. ఒక దట్టమైన అడవి. ఆ అడవికి విక్రముడు అనే ఒక బలమైన సింహం రాజుగా ఉండేది. ఆ రాజు దగ్గర చతురుడు అనే నక్క, కరుణుడు అనే ఒంటె ఎంతో కాలంగా సేవకులుగా పనిచేస్తూ ఉండేవి. ఒంటె చాలా అమాయకుడు, యజమానిపై అమితమైన భక్తి శ్రద్ధలు కలవాడు. కానీ నక్క మాత్రం పైకి నవ్వుతూ లోపల విషం దాచుకునే క్రూరమైన మనస్తత్వం కలవాడు. రోజులు గడిచే కొద్దీ సింహానికి వయసు పైబడింది. ఒకప్పుడు అడవిని గజగజలాడించిన విక్రముడు ఇప్పుడు కనీసం వేటాడలేక ఆకలితో గుహలోనే ముడుచుకుపోయాడు. ఒకరోజు ఆకలి తట్టుకోలేక నక్కను పిలిచి, చతురా, ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి, ఏదైనా ఆహారం వెతికి తీసుకురావా అని ఆజ్ఞాపించింది. అదే సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తున్నాడు. అది చూసిన జిత్తులమారి ఒక దురాలోచన చేసింది. ఎలాగైనా కరుణుడిని చంపి రాజుతో పాటు తాను కూడా హాయిగా విందు ముగించాలనుకుంది. వెంటనే సింహంతో, మహారాజా, బయట ఒంటె ఉంది కదా, దాన్ని చంపి మీ ఆకలి తీర్చుకోండి అని సలహా ఇచ్చింది. కానీ ఛీ, కర్ణుడు ఎన్నో ఏళ్లుగా నన్ను నమ్ముకొని ఉన్నాడు, నా ఆశ్రయం పొందిన వాడిని చంపడం అధర్మం అన్నాడు. అప్పుడు నక్క కుటిలంగా నవ్వి, రాజా, ఒకవేళ ఆ కర్ణుడే స్వచ్ఛందంగా వచ్చి తన శరీరాన్ని మీకు ఆహారంగా ఇస్తానంటే అప్పుడు మీకేం అభ్యంతరం లేదుగా అని అడిగాడు. దానికి సింహం ఆలోచనలో పడి సరేనని తల ఊపింది. చతురుడు నెమ్మదిగా గుహ బయటికి వచ్చి కరుణుడి పక్కన కూర్చొని బాధపడుతున్నట్టు నటించాడు. కరుణ, మన మహారాజు ఆకలితో అలమటిస్తున్నారు. మనల్ని రాజుగారికి ఆహారంగా సమర్పిస్తే ఆయన మన భక్తికి మెచ్చి మనల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. దైవ సమానుడైన రాజు కోసం త్యాగం చేయడం కంటే గొప్ప బహుమతి ఏముంటుంది అని నమ్మబలికాడు. అమాయకుడైన కర్ణుడు ఆ మాయమాటలు నిజమే అని అనుకున్నాడు. చతురుడి ప్లాన్ ప్రకారం ఇద్దరు గృహలోకి వెళ్ళారు. ముందుగా చతురుడు నాటకమాడుతూ, మహారాజా, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. సింహం నక్కను తింటే తనకు ఆహారం సరిపోదని తెలుసు కాబట్టి నక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఊరుకుంది. అది చూసిన ఒంటె రాజుగారి దృష్టిలో తను ఇంకా గొప్పవాడు అవ్వాలని ఆరాటపడుతూ తొందరపాటుతో ముందుకు వచ్చి, మహారాజా, చతురుడు చాలా చిన్నవాడు, వాడి వల్ల మీ ఆకలి తీరదు, నన్ను ఆహారంగా స్వీకరించి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చేతులు జోడించాడు. అంతే, వెంటనే ఒంటె ఆ మాట అనడమే ఆలస్యం. సింహం ఒక్క ఉదుటున ఒంటిపై దాడి చేసింది. ప్రాణభయంతో ఒంటె, చతురా, రాజుగారు బహుమతి ఇస్తారన్నావు గదా, ఇదేనా నేను చేసిన సేవకు దక్కే బహుమతి అని నరకయాతనతో అరిచాడు. అప్పుడు నక్క క్రూరంగా నవ్వుతూ, కరుణ, నీలాంటి మూర్ఖుడికి దక్కే అతిపెద్ద బహుమతి నీ యజమాని కడుపులోకి నువ్వు వెళ్ళడమే అన్నాడు. చివరికి ఆ అమాయకపు ఒంటెను సింహం నక్క కలిసి ముక్కలు ముక్కలుగా పీక్కు తిన్నాయి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, దుష్టుల సావాసం ఎప్పటికైనా ప్రాణాంతకమే. కొందరు మన ముందు ఎంతో మంచిగా నటిస్తూ లోపల మన నాశనాన్ని కోరుకుంటారు. ఎవరినైనా నమ్మే ముందు వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకోవాలి. లేదంటే ఈ కథలో ఒంటెలాగే మన అమాయకత్వమే మనకు సమాధి అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.